అయితే మనకి ఇండస్ట్రీలో నాకు తెలిసి చాలా మంది పెద్ద ఆర్టిస్టులతో పనిచేస్తారు ఈ జనరేషన్తో ఓకే. కానీ గత జనరేషన్ చూసుకుంటే నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీ రెండు కళ్ళు అంటారు. మీరు ఇండస్ట్రీకి వచ్చే టయానికి రామారావు గారు సినిమాలు మానేసినట్టున్నారు కదా? ఆయనతో ఒక చిన్న సినిమా చేశా, అంటే చిన్న క్యారెక్టర్ చేశారా? సినిమా చాలా పెద్దది, మేజర్ చంద్రకాంత్. యా, చాలా చిన్న క్యారెక్టర్ నాది అందులో. అవునా? ఓకే. ఓ పెద్ద సముద్రంలో చిన్న ఇసుక రేణు లాంటి చిన్న క్యారెక్టర్. ఆఫ్ కోర్స్ జ్ఞాపకం దొరికింది కదా మీకు? దొరికింది. నేను ఆయనతో పాటు ఫ్రేమ్లో ఆ సీన్లో ఉన్నాను నేను. నాగేశ్వర గారితో కుదిరిందా? చేయలేదు. నాగేశ్వర గారితో చేయలేదు. శ్రీరామ్ దాస్లో ఆయన యాక్ట్ చేశారు. ఆయన యాక్ట్ చేసిన సినిమాలో నేను యాక్ట్ చేశాను. అవును, చేశారు. కాంబినేషన్ కుదరలేదు మీకు? ఓకే. కాకపోతే రామారావు గారి పిల్లలందరితో యాక్ట్ చేశాను. నాగేశ్వరరావు గారి అబ్బాయితోనూ చేశాను. అవును. అన్నమయ్య, అవును, శ్రీరామ్ దాసు. సోషల్ మూవీస్ వచ్చేసి ఆటో డ్రైవరు, జాబిల్లి, అదే మన సింగీతం శ్రీనివాస్ గారు చేశారు. ఉషా కిరణ్ మూవీస్ది. ఆకాశవీధిలో ఆటో డ్రైవర్ చేశాను. ఓకే. అట్లా ఇంకా బాలకృష్ణ గారితో చాలా సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్, తారక రత్న, అబ్బాయితో కూడా మంచి సినిమా చేశాను. సో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఆర్టిస్టులు అందరితో చేశాను నేను. ఓకే. చాలా చాలా అదృష్టం నిజంగా. నిన్ననే లెక్క చూసుకున్నాను నేను. అవునా? ఎవరెవరితో చేశాను బాలకృష్ణ గారి పెద్ద ఆయన ఫ్యామిలీలో అంటే ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశాను. ఏం గమనించారు మా పెద్ద ఆయనలో? అప్పుడు కాంబినేషన్ కుదరకపోయినా సీన్ చేశారు కాబట్టి ఆయనలో గమనించే అంత ఉంటుందండి నాకు. అంత ఉంటుందా అబ్జర్వేషన్ సెట్లో ఉన్నప్పుడు ఆయన, లేకపోతే వాళ్ళ పిల్లలు? అంత గమనించే అంత శక్తి నాకు లేదు. బట్ ఒకే ఒక ముక్క చెప్పగలను, ఆయన సెట్లో కూర్చుంటే ఒక సింహం కూర్చున్నట్టే. అంతేనా? సింహం. సైలెంట్, పిన్ డ్రాప్ సైలెన్స్. ఓకే. ఒక 2-3 కిలోమీటర్ల వరకు అంతా సైలెంట్ అయిపోతుంది. ఆ సైలెన్స్లో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వక్షస్థలం మీద పడి డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. 10 టేకులు తిన్నాను. అవునా? ఏంటి అప్పుడు సిచ్యువేషన్? సెట్లో భయం వచ్చింది. అది గౌరవంతో ఉన్న భయం, నిజంగా భయం కాదు. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాము, అది ఒక విగ్రహం అని తెలుసు, కానీ లోపలికి వెళ్ళగానే మనకు మాట రాదు. బోల్డ్ అని కోరికలు పెడతాం, అంత లిస్టు పెట్టుకొని వెళ్తాం. అక్కడికి వెళ్ళాక నా పేరు నేను మర్చిపోతాను. ఇది ఒక ఫీలింగ్. అసలు ఆ స్వామి అలా నడిచి వచ్చాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? అంతే, నా పరిస్థితి అదే. అట్లా ఎదురుగుండా దేవుడు కనిపిస్తే మాటలు లేవు, ఏమి, అంత బ్లాంక్ అయిపోయింది. ఆయన అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. ఆ అదృష్టాన్ని అలా పంచుకుంటూ చూశాను అనమాట. రాఘవేంద్రరావు ఇక చాలు, ముందు డైలాగ్ చెప్పు, పోతుంది షార్ట్ అన్నారు ఆయన. రామారావు గారు అన్ని టేకులు తీసుకుంటే ఆయన ఏం మాట్లాడలేదు. ఏం అన్నారు, గర్జించింది సింహం. సింహం గర్జించాక అసలు ఉన్నది కూడా పోయింది, ఏం గుర్తులేదు. అయ్యో. పక్కకి వెళ్ళిపోయి రాఘవేంద్ర గారి చేతులు పట్టుకొని చాలా భయం వస్తుందండి. అంటే ఎందుకు భయపడతామని, తర్వాత రండి మీరు అన్నారు ఆయన, రామారావు గారు. వచ్చాను, నిల్చున్నాను, తెలియకుండా అలా పాదాలు పట్టుకున్నాను. ఏ ఊరు మీది అన్నారు. తెనాలి. తెనాలి వారు భయపడటం ఏంటి అన్నారు. అంటే ఏంటో, అంటే తెనాల్లో కళాకారులు ఎక్కువ, చెప్పండి అన్నారు. తర్వాత టేక్ ఓకే అయిపోయింది. ఓకే. మళ్ళీ ఆయన కాళ్ళకి నమస్కారం చేసి, వీర పిచ్చిదాన్నండి నేను రామారావు గారికి. అయ్యో, చాలా. ఎంత పిచ్చిదాన్ని అంటే నేను దుర్యోధనుడి గెటప్ వేశానండి నేను. అవునా? ఇప్పుడు సీమసింహం గురించి ఇందాక మాట్లాడుకున్నావా? అవును. నేను రేపు ఆ క్యారెక్టర్ చేయబోతున్నాను అనగా నాకు గురుగారు ఏం చెప్పారు, ఈ సీన్ చేయకపోతే తీసేస్తారా క్యారెక్టర్, వేరే క్యారెక్టర్ ఇస్తారన్నారు కదా. వెళ్ళిపోయాను, ఘాట్కి వెళ్ళిపోయాను. ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను. బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాను. అంతకుముందే నాకు అసలు ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు సమక్షంలో. మంచి ఆర్టిస్ట్ అవుతారు మీరు అని భుజం తట్టారు. చేసింది ఒక సీనే, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి నేను ఆ సినిమా చేశాను అంతే. చక్కగా ఆయన నా తలని మీరారు, భుజం మీద చేయి వేశారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. చాలా చాలా. సో అలా ఆయనతో ఆ చిన్న సీన్ చేసే అవకాశం సింహం